కమాన్ ఇండియా. పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఇలా మొదలయ్యాయో లేదో అలా వేటను మొదలెట్టేశాయి దేశాలు. అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పాటు ఫిజీ లాంటి చిన్న దేశం సైతం పతకాల సాధనలో బోనికొట్టాయి. ఒక్కో దేశం పతకం వేటలో దూసుకెళ్తుంటే మన దేశం అట్టే చూసింది. ఎన్నో ఆశలతో, ఎంతో ఉత్సుకతతో, మరెంతో ఉద్విగ్నతతో మన బోని ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అభిమానులకు మరీ ఎక్కువగా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఓ గొప్ప ఊరట. ఎదురుచూపులకు తూటాతో టాటా చెప్పింది మను భాకర్. మన మను మెరిసింది. పారిస్లో దేశానికి తొలి పతకాన్ని అందించింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యాన్ని గురిచూసి కొట్టింది. ఈ 22 ఏళ్ల అమ్మాయి ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్గా కూడా ఘనతను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ షూటింగ్లో భారత్ 12 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. జస్ట్ మిస్ అయింది, కానీ మను భాకర్కు రజతమే దక్కాల్సిందే. కానీ కోట్లాది అభిమానుల హృదయాలను పులకించేలా చేసింది మన షూటర్ మను. పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకం ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను భాకర్ కాంస్యాన్ని సాధించింది. రజతం కోసం హోరాహోరీగా పోటీపడ్డ ఆమె 221.7 స్కోర్తో ఆఖరికి 3వ స్థానంలో నిలిచింది. రికార్డ్ సృష్టిస్తూ 243.2 పాయింట్లతో కొరియా అమ్మాయి జిన్యెవు స్వర్ణం గెలిచింది. కొరియాకే చెందిన కిమ్ యజీ 241.3 పాయింట్లతో రజతాన్ని గెలుచుకుంది. క్వాలిఫికేషన్లో 580 స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచిన మను ఫైనల్స్లోనూ అదిరే ప్రదర్శన చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచాక ఓ భారత షూటర్ పతకం గెలవడం ఇదే తొలిసారి. Yes, it has sunk in now because I have a match to shoot tomorrow. But the feeling is surreal. I feel so good. I feel really happy that I could win this medal for all of us, and this is coming home after so long, so many years it's been for shooting in the like winning a medal, podium finish and all. So I'm so happy that it's coming home with me, and maybe many more will come in the following days. Maybe in shooting or other sports, but many more. Yeah, I can try. I will definitely try my best, but you never know like what the outcome shall be. So I realize that it probably gives confidence. Even if I have heard about somebody like winning a medal on day one, I would be energized too. I would be also confident. Okay, I need to push myself. I need to try my best, give my best efforts. So I'm grateful that I could do it for anyone who feels that way. Well, I'm hoping that, and we definitely look at the positive side. So it's not like we shooting cannot give medals and all.